మీరు ఈ మధ్య ఓ విషయాన్ని గమనించారా? మన చుట్టూ ఉన్న మహిళల్లో, ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళల్లో, 30 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో, కొన్నిసార్లు కాలేజీ చదువుతున్న అమ్మాయిల్లో కూడా ఒకే రకమైన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంత డైట్ చేసినా బరువు తగ్గకపోవటం, ఉదయం వాకింగ్ చేసినా సాయంత్రం జిమ్కి వెళ్ళినా వెయిట్ మాత్రం అలాగే ఉండిపోవటం, పీరియడ్స్ నెలకు ఒకసారి కాకుండా 2-3 నెలలకు ఒకసారి రావటం, ముఖంపై మొటిమలు, జుట్టు రాలిపోవటం, కొందరికి పెళ్లి తర్వాత గర్భం దాల్చడంలో ఇబ్బందులు. ఇలాంటి సమస్యలతో డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్కువగా వినిపిస్తున్న 2 పేర్లు పీసీఓడి, పీసీఓఎస్. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది. నిజంగా ఈ సమస్య ఇప్పుడే వచ్చిందా? మన అమ్మల తరంలో ఈ సమస్య లేదా? లేక ఉండి కూడా ఎవరికీ తెలీదా? ఇంకో ప్రశ్న, సోషల్ మీడియాలో కనిపిస్తున్న ప్రతి 2వ వీడియోలో ఇది తినండి, అది తాగండి, పీసీఓఎస్ తగ్గిపోతుంది అంటూ చెప్తున్నారు. నిజంగానే అంత ఈజీయా? లేక మనం తెలియక కొన్ని పొరపాట్లు చేస్తున్నామా? ఈరోజు ఎలాంటి భయాలు లేకుండా, ఎలాంటి అతిశయోక్తులు లేకుండా వైద్య శాస్త్రం ఏం చెప్తుందో, మన జీవన శైలి ఏం చెప్తుందో చాలా సులభంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఓ చిన్న కథ. ఇది ఒక అమ్మాయి కథ కాదు, ఈరోజు వేలాది మంది మహిళల కథ. ఉదయం అలారం మోగగానే లేచి ఇంటి పనులు ముగించాలి, పిల్లల్ని స్కూల్కి పంపాలి, ఆఫీస్కు వెళ్ళాలి, రోజంతా కంప్యూటర్ ముందు పని, మీటింగ్స్, టార్గెట్స్, డెడ్ లైన్స్. మధ్యాహ్నం ఆకలి వేసినప్పుడు ఏది దొరికితే అది తినటం, సాయంత్రానికి అలసట, ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంటి బాధ్యతలు, చివరికి రాత్రి ఆలస్యంగా భోజనం చేసి నిద్ర. ఇలా రోజులు నెలలు గడిచిపోతాయి. ఒకరోజు అద్దంలో చూసుకుంటే బరువు పెరిగింది, సరే వచ్చే నెల నుంచి డైట్ మొదలు పెడతాను అనుకుంటారు. కానీ నెలలు గడిచినా బరువు తగ్గదు. తర్వాత పీరియడ్స్లో మార్పులు వస్తాయి, జుట్టు రాలటం మొదలవుతుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు పీసీఓఎస్ లక్షణాలు ఉన్నాయని చెప్తారు. ఇలాంటి కథలు ఇప్పుడు ఎందుకు ఎక్కువగా వినిపిస్తున్నాయి? నిజంగా ఈ సమస్య పెరిగిందా? దీనికి సమాధానం ఒక్క మాటలో చెప్పలేం. ఎందుకంటే దీనికి ఒక్క కారణం లేదు, చాలా చిన్న చిన్న మార్పులు కలిసి పెద్ద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముందు పీసీఓడి, పీసీఓఎస్ అంటే ఒకటేనా అనే సందేహం చాలామందికి ఉంటుంది. నిజానికి రెండింటికి కొంత తేడా ఉంది. పీసీఓడి అంటే అండాశయాల్లో చిన్న చిన్న సిస్టులు ఏర్పడి అండోత్పత్తిలో ఇబ్బందులు రావటం. పీసీఓఎస్ మాత్రం అంతకంటే పెద్ద విషయం. ఇది శరీరంలో హార్మోన్ల సమతుల్యతకు సంబంధించి ఒక పరిస్థితి. చాలామందిలో దీంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. అంటే మన శరీరం ఇన్సులిన్ని తయారు చేస్తున్నా దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. దాంతో శరీరం ఇంకా ఎక్కువ ఇన్సులిన్ని తయారు చేయాల్సి వస్తుంది. ఆ ప్రభావం హార్మోన్లపై కూడా పడుతుంది. అందుకే పీరియడ్స్లో మార్పులు, బరువు పెరగటం, మొటిమలు, జుట్టు రాలటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక్కడ ఇంకో అపోహ కూడా ఉంది. చాలామంది మా అమ్మల కాలంలో ఇవేం లేవు, ఇప్పుడు మాత్రమే వచ్చాయని అంటుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఈ సమస్య గతంలో కూడా ఉండేది, అయితే అప్పట్లో దీనిపై అవగాహన చాలా తక్కువ. పీరియడ్స్ సరిగ్గా రాకపోయినా పర్లేదు, తర్వాత సర్దుకుంటుంది అనుకునేవాళ్ళు. పరీక్షలు కూడా ఇప్పట్లో అందుబాటులో ఉండేవి కాదు. ఈరోజు మాత్రం అల్ట్రాసౌండ్, హార్మోన్ పరీక్షలు, అవగాహన అన్నీ పెరిగాయి. అందుకే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. అదే సమయంలో జీవనశైలిలో వచ్చిన మార్పులు కూడా ఈ సమస్య పెరగటానికి ఒక కారణంగా మారుతోందని వైద్యులు చెప్తున్నారు. మన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. 20-30 ఏళ్ల క్రితం మన ఇళ్లల్లో ఫుడ్ డెలివరీ యాప్లు లేవు. రోజంతా కుర్చీలో కూర్చొనే ఉద్యోగాలు ఇంత ఎక్కువగా లేవు. పిల్లలు బయట ఆడుకునేవాళ్ళు, పెద్దవాళ్ళు ఎక్కువగా నడిచేవాళ్ళు, ఇంట్లో వండిన ఆహారమే ఎక్కువగా తినేవాళ్ళు. ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చొనే పని, బయట ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్, తీపి పానీయాలు, తక్కువ నిద్ర, ఎక్కువ ఒత్తిడి, ఇవన్నీ కలిసి శరీరంలో జీవ ప్రక్రియలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు డాక్టర్లు కూడా మీ మందులతో పాటు మీ జీవన శైలిని కూడా మార్చాలి అని ఎక్కువగా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. బయట ఆహారం తిన్నంత మాత్రాన ఎవరికైనా పీసీఓఎస్ వస్తుందని చెప్పలేం. రాత్రి ఆలస్యంగా పడుకున్నంత మాత్రాన కూడా రాదు అని చెప్పలేం. అలాగే సన్నగా ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ రాదు అనుకోవటం కూడా పొరపాటే. ఈ సమస్యకి జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చు, కుటుంబ చరిత్ర కూడా ప్రభావాన్ని చూపించవచ్చు. అంటే ఇది ఒక్క కారణంతో వచ్చే సమస్య కాదు, అందుకే ఒకే చిట్కాతో తగ్గిపోయే సమస్య కూడా కాదు. అయితే ఇప్పుడు ఇంకో ప్రశ్న, సోషల్ మీడియాలో రోజు కనిపిస్తున్న ఆ వీడియోల సంగతి ఏంటి? ఉదయం లేవగానే గుడ్డు తినండి, భోజనం చేసిన తర్వాత 10 నిమిషాలు నడవండి, రాత్రి 8 గంటల్లోపు డిన్నర్ చేసేయండి, మెంతులు, దాల్చిన చెక్క తీసుకోండి, మధ్యలో అసలు స్నాక్స్ ఏమీ తినద్దు,
ఇలా చేస్తే పీసీఓఎస్ తగ్గిపోతుంది అంటూ చెప్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉంది? నిజంగా వైద్యులు కూడా ఇవే చెప్తున్నారా? లేక మనం కొంత నిజాన్ని కొంత అపోహను కలిపి వింటున్నామా? అది ఇప్పుడు తెలుసుకుందాం. ముందు ఎక్కువగా వినిపించే సలహా, ఉదయం లేవగానే ప్రోటీన్ ఎక్కువగా ఉండే అల్పాహారం తినాలి. గుడ్డు, పెరుగు, పనీర్, మొలకలు, శనగలు ఇలా ఏదో ఒక ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవాలని చెప్తున్నారు. ఇందులో నిజం ఉంది. ఎందుకంటే ఉదయం టీతో 2 బిస్కెట్స్ లేదా కేవలం ఇడ్లీ, దోశతోనే సరిపెట్టేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా చేస్తే కొద్దిసేపటికే మళ్ళీ ఆకలి వేస్తుంది. రక్తంలో చక్కెర కూడా త్వరగా పెరిగి మళ్ళీ పడిపోతుంది. అదే ప్రోటీన్తో పాటు ఫైబర్ ఉండే అల్పాహారం తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయదు, శరీరానికి కూడా నెమ్మదిగా శక్తి అందుతుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. అందరూ గుడ్డే తినాలి అనేది రూలేం కాదు. శాకాహారులైతే పప్పులు, పెరుగు, మొలకలు, శనగలు, పనీర్తో కూడా మంచి ప్రోటీన్ పొందొచ్చు. ఇంకో సలహా, భోజనం చేసిన తర్వాత 10 నిమిషాలు నడవాలి. ఇది వినటానికి చాలా చిన్న విషయంలో అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది చాలా ఉపయోగకరమైన అలవాటు. భోజనం చేసిన వెంటనే సోఫాలో కూర్చోవటం లేదా మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చోవటం కంటే 10 లేదా 15 నిమిషాలు నడిస్తే శరీరం రక్తంలో గ్లూకోజ్ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. జిమ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి చుట్టూ నడిచినా సరిపోతుంది. మనం రోజు చేసే చిన్న చిన్న అలవాట్లే చాలా సంవత్సరాల తర్వాత మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఇప్పుడు నిద్ర గురించి మాట్లాడదాం. ఇది చాలా తక్కువగా చర్చించే విషయం. ఈ రోజుల్లో చాలామంది రాత్రి 12, 1 గంట వరకు మొబైల్ చూస్తూనే ఉంటారు. ఇంకో వీడియో చూసి పడుకుందాం, ఇంకో రీల్ చూసి పడుకుందాం అనుకుంటూ నిద్రను వాయిదా వేస్తూ వెళతారు. కానీ మన శరీరానికి గడియారం ఉంటుంది కదా, దానికి విశ్రాంతి కావాలి. తగినంత నిద్ర లేకపోతే స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి. అవి ఆకలి, బరువు హార్మోన్లపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. అందుకే రోజుకి 7 నుంచి 8 గంటలు మంచి నిద్ర ఆరోగ్యానికి పెట్టుబడి లాంటిది. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో మాట ఎక్కువగా వినిపిస్తుంది. రాత్రి 8 గంటల్లోపే డిన్నర్ని ముగించాలి. ఇది పూర్తిగా నిజమా? అంత కాదు. అసలు ముఖ్యమైనది గడియారం కూడా కాదు, మన నిద్ర సమయం. పడుకునే ముందు కనీసం 2 లేదా 3 గంటల గ్యాప్ ఉంటే జీర్ణక్రియకి సహాయపడుతుంది. అంటే రాత్రి 11 గంటలకు నిద్రపోయే వ్యక్తి 10 నిమిషాల ముందు భోజనం చేసి పడుకోవటం కంటే కొంచెం ముందే భోజనం చేయటం అనేది మంచిది. కాబట్టి 8 గంటలకే చివరి సమయం అని భయపడాల్సిన అవసరమేం లేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది తినే క్రమం గురించి మాట్లాడుతూ ఉంటారు. ముందుగా కూరగాయలు, తర్వాత ప్రోటీన్, ఆ తర్వాత అన్నం లేదా రొట్టె. దీనికి కూడా కొంత శాస్త్రీయ ఆధారం ఉంది. ఫైబర్, ప్రోటీన్ ముందుగా తింటే కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. కానీ దీన్ని మాయామంత్రంలో చూడాల్సిన పని లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు తినే మొత్తం ఆహారం సమతుల్యంగా లేకపోతే ఒక్క భోజనం క్రమం మార్చడం వల్ల పెద్ద మార్పేం కనిపించదు. మెంతులు, దాల్చిన చెక్క, పసుపు ఈ 3 పేర్లు కూడా ఇప్పుడు చాలా వైరల్ అయిపోతున్నాయి. ఇవి మన సంప్రదాయ ఆహారంలో భాగమే. కొన్ని పరిశోధనలు ముఖ్యంగా దాల్చిన చెక్క ఇన్సులిన్ పనితీరుకు కొంతవరకు ఉపయోగపడచ్చని సూచిస్తున్నాయి. కానీ ఇవి మందులకి ప్రత్యామ్నాయమేం కావు. ప్రతిరోజు ఒక చెంచా దాల్చిన చెక్క తింటే పీసీఓఎస్ పోతుంది అనే మాటకి శాస్త్రీయ ఆధారం ఏం లేదు. అలాగే మెంతులు లేదా పసుపు కూడా ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమే, కానీ అవే చికిత్స కాదు. మధ్యలో అసలు స్నాక్సే తినద్దు అనే మాట. 2 భోజనాల మధ్య 4 నుంచి 5 గంటల గ్యాప్ ఉండాలి అనే సలహాలు కూడా చాలా వినిపిస్తూ ఉంటాయి. ఇవి కొందరికి ఉపయోగపడవచ్చు, కానీ అందరికీ ఒకేలా వర్తించవు. మధుమేహం ఉన్నవాళ్ళు, గర్భిణులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి మధ్యలో ఆరోగ్యకరమైన చిరుతిండి అవసరం కావచ్చు. అందుకే సోషల్ మీడియాలో చెప్పిన ఒక్క రూల్ని అందరికీ వర్తింపచేయటం సరైంది కాదు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ లేదా డైటీషియన్ సూచనలు తీసుకోవటం మంచిది. ఇప్పుడు అసలు ప్రశ్న, పీసీఓడి, పీసీఓఎస్ పూర్తిగా నయమవుతాయా? దీనికి సమాధానం ప్రతి వ్యక్తికి ఒకేలా ఉండదు. చాలామంది మహిళల్లో బరువు నియంత్రణ, సమతుల ఆహారం, క్రమమైన వ్యాయామం, మంచి నిద్ర, ఒత్తిడిని తగ్గించడం, అవసరమైనప్పుడు వైద్యులు సూచించిన మందులు తీసుకోవటం వల్ల లక్షణాలు చాలా వరకు నియంత్రణలోకి వస్తాయి. చాలామంది ఆరోగ్యంగా గర్భం దాల్చి పిల్లలకు జన్మనిచ్చారు కూడా. అందుకే పీసీఓఎస్ అంటే జీవితమే అయిపోయింది అని భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఒక యూట్యూబ్ వీడియో చూసి ఒక్క నెలలో తగ్గిపోతుందని కూడా నమ్మకూడదు. చివరిగా ఒక మాట, మహిళలు ఇంట్లో అందరి ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. పిల్లలు సరిగ్గా తిన్నారా, భర్త మందులు వేసుకున్నారా, తల్లిదండ్రులు బాగున్నారా అని అడుగుతారు. కానీ నేను బాగున్నానా అని తమని తాము అడిగే సమయం మాత్రం చాలా తక్కువగా తీసుకుంటారు. శరీరం పంపే చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు. పీరియడ్స్లో మార్పులు, అకారణంగా బరువు పెరగటం, జుట్టు రాలిపోవటం, మొటిమలు ఎక్కువ కావటం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు, ఇవి కనిపిస్తే భయపడకండి.
అలాగే నిర్లక్ష్యం కూడా చేయకండి. సరైన వైద్యుల్ని సంప్రదించండి. ఎందుకంటే సమయానికి గుర్తిస్తే చాలా సమస్యల్ని నియంత్రించవచ్చు. ఆరోగ్యం అనేది ఒక్క రోజులో పాడవదు, అలాగే ఒక్క రోజులో అద్భుతంగా మారిపోదు. ప్రతిరోజు మనం తినే ఆహారం, నడిచే అడుగులు, నిద్రపోయే గంటలు, మన ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటామో ఇవన్నీ కలిసి మన ఆరోగ్యాన్ని నిర్మిస్తాయి. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి చిట్కాను నమ్మే ముందు ఒక్కసారి ఆలోచించండి, నిజాన్ని తెలుసుకోండి. అవసరమైతే వైద్యుల సలహా కూడా తీసుకోండి. ఎందుకంటే మీ ఆరోగ్యం గురించి నిర్ణయం తీసుకునే హక్కు, బాధ్యత రెండూ మీవే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.